అరే ఈసారి 30 దావత్ గ్రాండ్ మటన్ చికెన్ అనుకున్నాను. ఏ మనోడా దావత్ అంటాను నేను రావన్నా. ఏ ముసలిడా నువ్వేమత్తావు? ఏ ముసలుడైతే తినడా తాగడా నువ్వు భలే గమ్మతున్నావు. ఏ మళ్ళీ ఎటు పోతాను? నేను పొలం కాడికి పోతాను. పొలం కాడికి పోతాన్నావా? ఏ మోకాలు నొత్తలేవా నువ్వు? ఇంకా పొలం తిరుగుతావు నువ్వు? అమ్మాయి నొయ్యపోతే ఇంకా దగ్గర పడిచి నువ్వు కొంచెం గట్టిగానే ఉన్నావు నాకన్నా. నాకు మోకాలు లేకలేవు. ఇక గోలు వేసుకుంటే అట్లా గోలు వేసుకుంటే అట్లా నడుస్తానా. ఈ కళ్ళు కూడా చక్కగా కనబడతలేవు. నువ్వు అద్దాలు కూడా లేవు కదా, నీకు మంచిగా కనబడతాయి. నాకు అద్దాలు లేవు. ఏమో నువ్వు నాకన్నా 5 ఏళ్ళు పెద్దోడు, నువ్వు మంచిగున్నావు మళ్ళీ. అవా 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 లేదుగా తలుపు ఎటు పోయింది? అవా అవా ఎటు పోయింది? అట్లా నువ్వే రాలే తమ్మి నేనే. మా ఎటు పోయింది? మీ అవ్వ కిట్టాయి ముసలంతా వెళ్ళిపోయింది. అవ్వా గా ముసలితో ఎందుకు వెళ్ళిపోయింది? ఆడు మొదలు లంగబాడుకావు ఎందుకు వెళ్ళిపోయింది అంతో చూసింది చెప్తాను. మీ అవ్వ ఆకులు ఎందుకు పోయిందో నాకు తెలియదు. నాకు పని నుంచి పోతాను. మా అవ్వ కేడా పని ఈ కిట్టి ముసలితో ఎందుకు పోయింది? ఆ ముసలి ఇంటికైనా తాగు, దీని సంగతి చెప్తా. అరే కిట్టి ముసలాడా ఉన్నావురా? అరే కిట్టి ముసలాడా, ఓ కిట్టి ముసలాడా ఉన్నావురా? మంచిగా ఇరారా ఇరారా. మాదేదిరా మా బచ్చిన నేదిరా. మాదేది కొంచెం మెల్లగా మాట్లాడండి. ఏమైంది? మా బంధు తీసుకొని మీ ముసలాడు పోయినట్టు బయటికి. ఏం మాట్లాడతాను? ఏమని తీసుకొని మా ముసలు మాకేందుకు మాట్లాడుతుందా? మా చుట్టు పొలాడు చెప్పిండు చేసేది చూపిస్తా. ఉంటాడు. ఏం మాట్లాడతారు? చూడు బాబు 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 చూడా తీసుకుని తలుపు తీసుకొని పక్కన పడే ఇప్పుడు ఈ రాజుగాడు వచ్చే నేనేం చెప్పాలి? నాకేం ఏంద్రా మా ఏదో బయటికి దుకాణానికి పోయినట్టున్నాడు. మీ అమ్మగారు పడిపోతే మా మీద కయ్యరకాయ కొడతారా? నాకు అర్థం కాదు. పొలాడు చెప్పిండు మీ అయ్య తీసుకుపోయినట్టు మా వారు తీసుకపోతావా? గల్లీడు మా ఇంటికి వచ్చి నాకు అలవాడు. ఏది తమాషాలు చేస్తానవా? ఏది పల్ప నాక ఆ ఇంటికి వచ్చి నాకు అలవాడతావా? ఇడు చూసినవా? చెప్పరా ఏం చెప్పాలంట? కానీ చింటూ ఈ లవ్వతోనట మా అయ్య ముందు చూసిన దాన్ని మా ఇంటికి వచ్చి ఈ రాజు వదిలిపెడతాను. ఇది నిజమేనా? ఏమన్నా మేము ఏమైందా సింగర్ ఎట్టి తిన్నా కదరా వేయద్దా? నువ్వు నా షెడ్యూల్ చూస్తాను కాబట్టి విడిచిపెడతాను. ఇంకోటి అయితేనా తోడుక తిస్తాను కొడుక. సరే రాజు ఏమనుకోకూడదు. నువ్వు ఏమనుకోకు. మా అయ్య గారిని ఏనున్న దొరకబట్టి మన పుడపాశాలని పెట్టి తోలంత వలగొడతా. ఎటు చేసి నీ అప్పని దొరకబట్టి పెద్దలాడి నేను తీసుకొచ్చిన కథ చెప్తాను. నువ్వేమనుకో, నీ పని నువ్వు చేసుకోపో. తీసుకురాబోయి నువ్వేమనుకో, చూద్దాం ప్లీజ్. ఏమా కంగారు పోతాను చూడకుండా. ఏం చెప్పుకుంటాం మావ? పొద్దుగాల నుంచి మా అయ్య కనబడతాడు మావ. నిన్న మీ ఇంటికన్నా కనబడ్డది కదా? నుండే ఇవాళ పొద్దుగాల నుంచి కనబడతలేడు. ఊరంతా తిరుగుతాను.
పొద్దున్న నుంచి వెళ్ళి కూడా ఇటు కనవలే మామ. ఇటు దిక్కు కూడా రాలేదు. మరి నీకు చెప్పుకోలే మామ ఇటు పోతానని? చెప్పలే మామ. మరి ఎటు పోయిందంటూ? ఏమో అర్థం కాదు. మరి ఏం చేద్దాం అనుకుంటాను మామ? రాజుగాడ కొద్దిగా లొలి పెట్టి వాళ్ళ అమ్మగారు పడతలేదు. ఇదేదో మతలబు ఉన్నది మామ. కూర్చొని మాట్లాడదాం. నువ్వు టెన్షన్ పడకు. మామ నీకు ఒకటి తెలుసా? మా తాత గుర్తుందా? మా తాత, మీ డాడీ, ఆ మల్లమ్మ, ఈ రాజల్లమ్మ క్లాస్మేట్స్, నీకు తెలుసా? అవును, వాళ్ళ క్లాస్మేట్ అని నాకు కూడా తెలుసు. తెలుసు కదా నీకు? అయితే నీకు తెలుసు వీళ్ళు క్లాస్మేట్స్ అని. నీకు ఒక విషయం తెలుసా? అలా నువ్వు చెప్తే నువ్వు ఫీల్ అవుతావు కావచ్చు. ఏందో చెప్పు నువ్వు. మళ్ళీ నువ్వు ఫీల్ అయితే మళ్ళీ ఆయనతో నువ్వేమన్నా అనుకుంటావు కావచ్చు. నాకు అది డౌట్. నేను ఏమనుకో బావా, పొద్దుగా మా అయ్య కనబడక నేను తిరుగుతాను, పరిశానంగా ఉన్నా. నువ్వు మళ్ళీ కొత్తగా టెన్షన్ పెట్టాక నాకు కొత్త చెప్పుతా చెప్పు. టెన్షన్ పెట్టక నాకు ఆ విషయం ఏదో నాకు చెప్తా. చెప్పినాక ఫీల్ కావద్దు మరి. సరే చెప్తా మామ, నువ్వేం అనుకో అంటే చెప్తాను. మా తాత నాకు ఒకసారి మాటలల్ల మాట, వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళు ఇద్దరు లవర్స్ అట. అప్పుడు మామ మా అయ్య కనబడక టెన్షన్ ఏముంటే గప్పడెప్పుడో విషయాలకి ఇప్పుడు చెప్తాను, అది కరెక్ట్ కాదు మామ. ఇది అప్పటిదానికి ఇప్పుడు ఏదో సింక్ అవుతుందని చెప్పిన నేను. నువ్వు నమ్మకు, మా తాత చెప్పిండు నీకు చెప్తానని. మా అయ్య అటువంటి కాదు. నేను మీ అయ్య గురించి కాదు, మా తాత చెప్పిన దాని గురించి చెప్తాను నేను. గప్పట్లో జరిగిన ఇప్పుడు ఎట్లయితే మామ? ఇప్పుడు ముసలోళ్ళ కరెక్ట్ అది అవుతుంది అట్లా. అవును మామ, వాళ్ళు ముసలోళ్ళే కానీ మనసు ముసలిది కాదు కదా. కరెక్ట్ కాదు మామ అట్లా. నువ్వు మామ నాకెందుకో వాళ్ళిద్దరు నాకు అట్లా అనిపిస్తుంది మామ. భలే చెప్తామా బాయ మీద లేనిపోంది అంత కట్టి నువ్వు అదా పరిశాంతి లేనిపోంది నువ్వు గిరా పద్ధతి నీది. అబ్బా బాబా ఎప్పి నెంబరు బేటా 10 నెంబర్. అభిషేక్ 2-3 రోజులుగా ఇది కనబడక. అయ్యో 2-3 రోజులు అవుతుంది మొగాన. 2-3 రోజులైనా మీటింగ్ రాక అప్పుడప్పుడు మీటింగ్ వస్తాడు కాదే. మధ్యలో ఎటువంటి వస్తలేడు మరి. నేను అడవా మీ డాడీని చూసుకుంటాను, నువ్వు చూసుకుంటలేవు, అంత నారాజుకుంటాడు. మరి తిండి పెడతానా పెడతలేవా? నువ్వు గమ్మతి మాట్లాడతాను. మాయమైనా నేనా నువ్వేదో ముచ్చట మాట్లాడబడుతుంది. నువ్వేమైనా అన్నావా? ఇది అచ్చలే అసలు వస్తలేడు, నువ్వేమైనా అంటానేమనే వస్తలేడు. వచ్చు అంతకుముందు మంచిగా రోజు వచ్చేటోడు. ఈ 3-4 రోజులు అంతా అసలే వస్తలేడు. సేటు గవ్వనికి ఇప్పుడు ఎందుకు కానీ మాయ కనబడతలేదు. నేను ఆగమాగం మీద ఉన్నా. కొంచెం బండి తాళం చేయి, బండి ఖరాబ్ అవుతుంది. పెట్రోల్ ఎవరు పోయిస్తలేరు, అందరు కొంటపోతారు. తీసుకోపోయిగా అనుకుంటాను. ఆగా ఒక తాల్చర్ లేదు, ఎట్లా చాలా అవుతుంది. ఏం అర్థం అవుతలేదు. ఏమనుకో పరిశాన్ పరిశాన్ అయ్యో తమ్మి మా బాపుని ఇట్లా చూసిన మీ బాబా తోపటి రంగ తాళాలు కనబడ్డాడు. అప్పర కొరకు ముచ్చడా నువ్వు తాళాలు ఉన్నావా? నీ అవ్వ నీ కొరకు ఊరంతా తిరుగుతుంది. నేను అత్త మా చంద్రం ఉన్నదో ముసలిదాన్ని చూడక చాలా రోజులైంది. ఓసారి కలిసాను. ఏం చంద్రమ్మ ఏం చేస్తాను? ఏంటయ్యా? ఏం చేస్తాను? ఏం లేదయ్యా, ఇంట్లోకి రా. ఏ మోకాళ్ళ నొప్పులు ఈ గద్దె మీద కూర్చుంటా. ఇట్లా నీతో మాట్లాడాలి. చంద్రమ్మ తిన్నావా? తిన్నా అయ్యా. గోలు వేసుకున్నావా? గోలు వేసుకున్నా, బీపీ షుగర్ గోలు వేసుకున్నా. నువ్వు వేసుకున్నావా? బీపీ షుగర్ ఉన్నదా? నాకు బీపీ షుగర్ ఏం లేదు కానీ మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులకు నొప్పుల గోళీలు ఉన్నాయి కదా.
వేసుకుంటానా. వేసుకుంటానవా? అన్నం తినేసుకుంటానవా తినక ముందు వేసుకుంటానవా? ఇక అన్నం అంటే ఏమున్నది, ఆ కోడలు ఉన్నది, ఆ కొడుకు ఉన్నది, ఏదో నడుస్తాను. నడుతుంది ఇప్పుడు వాళ్ళకి అంతే మరి. అయ్యో అందరు పోరగాళ్ళు 31st దావత్ చేసుకుంటున్నారు. మనం దావత్ చేసుకుందాం. ఆ గౌన్ లైనకు మన గౌన్ లైన్ ఉన్నాడు కదా శంకర్ గౌన్, ఉన్నాడు. ఆ శంకరయ్యకు కళ్ళు చెప్తా, ఇంత పోయి చికెన్ పట్టుకొస్తా, నువ్వు అండుతే ఆ చికెన్ పట్టుకొని ఆ తాళ్ళ కొంచెం ఏదో మనసుకు తృప్తి. అందరు పోరాలి తిందామా? ఏ మరి మల్లమ్మ ఉందా? మల్లమ్మ ఉన్నది. ఆ మల్లమ్మని కూడా రమ్మని. ఏ మన చిన్నతనం సోపతి కదా, రమ్మని ఆమెను కూడా రమ్మని. అయ్యో నేను పోయి చికెన్ తీసుకొస్తా. తీసుకురా. మసాలాలు అవి తక్కువ, కొంచెం అల్సర్ ఉన్నది. అయ్యో చికెన్ పట్టుకొచ్చిన, మసాలా కొంచెం తక్కువ, కొంచెం అల్సర్ ఉన్నది. తక్కువ చేసుడు ఎక్కువనే ఎత్తా. సరే కానీ ఏం చంద్రమ్మ ఏమైంది, ఇంకా కాలేదా? వాసన అయితే మంచిగా వస్తుంది. ఏ మల్లమ్మ తోటి ముచ్చట పెట్టినా మరి వండు వంటి పొద్దువా ఇప్పుడు అయింది కదా, వాసన మంచిగా వస్తుంది. మంచిగానే వస్తే మంచిగానే ఉంటది. మరి పోదాం తీసుకొని పట్టుకున్నాడు నత్త. ఆ మల్లమ్మను కూడా తీసుకొని పోదాం. తీసుకోపోదాం. నువ్వు కూడా ఆయన పట్టుకుందా పోదా. ఏం చంద్రమ్మ ఇంకేం చేస్తాను, తొందరరా తలుపు దగ్గరికి తలుపు దగ్గర పెట్టరా పోదాం. అయ్యో ఆ మల్లమ్మ కూడా వస్తా అన్నది, ఆ మల్లమ్మను కూడా తీసుకొని పోదాం. పోదాం ఇక మల్లమ్మ కూడా తీసుకొని. ఓ మల్లమ్మ రా, ఏం చేస్తాను దా పోదాం దా. మల్లమ్మ ఆ సాపిడే కూర్చుందాం. ఆ సాపే సాప మంచిది. కూర్చో చంద్రమ్మ కూర్చో. పెద్దగా ఇంకా పెద్దగా ఇంకా అత్తగా కూర్చో. చంద్రమ్మ ఇక్కడ కూర్చో. మల్లమ్మ నువ్వు అటు కూర్చో. కూర్చో. ఏమయ్యా పెద్ద మనిషి గౌడేడిని కల్లేదు. నువ్వు చికెన్ అన్న వరకే గింత టైమే, ఇది వరకు రాకుంటాడు ఆ గౌడు. గౌడు కళ్ళు తీసాడ పెడతా అన్నాడు, పై తీసుకొని వస్తా. తీసుకురా. సుఖమైన కళ్ళు వాళ్ళు వస్తారు, అది వెనకటి రోజులనే. ఇంక ముసలాళ్ళని చూసే వాళ్ళు వస్తారయ్యా. అది అప్పుడే పోయింది, అప్పుడు కళ్ళు అది అంతుండే, ఇప్పుడు ఎక్కడ అంత ఏం దొరుకుతాయి. నువ్వు లేట్ చేస్తాను, గిలాసాలు తీస్తున్నా కళ్ళు పోతా. ఇగో చంద్రమ్మ అటు మొక్కి ఒక బొట్టు తాగు. ఓ మల్లమ్మ ఇగో నీకు ఒక గ్లాస్. ఇగో మెల్లగా తాగు, కుతికే పడదు ఇక్క. ఇక మొక్కుతానా? తీసుకుంటానా చంద్రమ్మ? మల్లమ్మ తీసుకుంటానా? తీసుకో. చికెన్ అండి వేయలేదా నీకు? అయ్యో ఎత్తా నేను మర్చిపోయినా చంద్రమ్మ. అయ్యో అంచుకయ్యి వేస్తా. అంచుకు తినద్దా? ఓ 2 ముక్కలే. ఏం దంగుతాయి? పెద్ద వంటి అయితే ఎట్లా దంగుతాయి? అరే చాలు నువ్వు 2 వేసుకో. నువ్వు 2 వేసుకో. కింద పడది ఇక మెల్లగా మెల్లగా. అయ్యో మంచిగా నువ్వు చంద్రమ్మ, మంచి టేస్ట్ అయింది. నేను వంట చేస్తా కదా, నీ చేతి వాటం పోలే, ఇంకా మంచిగా వండుతున్నావు. ఇప్పుడు శాతం అయితే లేదు ఇక కానీ ఎట్టు నీకు సాధన ముసలైనా సాధన అవుతుందా? ఏంద్రయ్యా సిగ్గుశరం లేదా? రాను పడిచిపోరని అవుతావు. ఈడ వచ్చి దావతులు చేసుకుంటాను. సిగ్గుశరం మానవ ఇద్దరు ఏమరా కొడుక, సిగ్గుసేన వేయించుతున్నావు అయ్యాను. వాళ్ళ పెద్దోని వేయినవురా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎంతగానో తప్ప ఏం చేసిండ్రా నేను? ఏంటి పిల్లగా అయ్యను పట్టుకుని కవేనా మాటలు మాట్లాడేది? ఏందబ్బా భలే మాట్లాడుతాను. ఇప్పటిదాకా నీ కొడుకు వచ్చి గాయ కత్ర చేసిండు, ఊరంతా దింపిండు. మా అయ్య నిన్ను పట్టుకపోయిండు, అటు ఇటు దావత్కి పోయి ఎటు పట్టుకపోయిండు అని పరిశాన్ చేసిండు. మీరు వచ్చేమో ఇటు దావత్ చేసుకుంటారు. నన్ను ఎంత పరిశాన్ చేసిండు, నన్ను గల్లబట్టి ఇంట్లోకి లిగ్గుకొచ్చిండు. నీకు తెలుసా కాదు? ఇక తాగి తిన్నగాడికి సాలైంది కానీ లే తొందరలే పోదప్పా. అమ్మ
నీ కొడుకు నేను అప్ప చెప్తానని చెప్పాను నువ్వు కూడా అన్నాడు లేదు బాగా ఈడ కూకొని బాగా తమాషాలు చెప్తాను నడువురి లేరి ఏమరా కొడుక నువ్వు ఎంత తెచ్చిపోతే నేను తాగినరా నువ్వేం తెచ్చి పెడితే నేను తిన్నారా చిన్నప్పుడు అయ్యో నా కొడుకు పండ్లు తక్కువ ఉన్నాయని బొక్కలు నేనేసుకునేటి మెత్త మెత్త తునుకలు నీకు వేసేదిరా నీ ముడ్డి గడిగేది నీ మూతి గడిగేది నువ్వారా గీ మాటలు అనేది నీ పెళ్ళం పట్టుకొస్తుంది యో గింత పువ్వన్నారా గిది ఏదో మనసు మంచి లేదని ఏదో పోరగాళ్ళు అందరూ దావత్ చేసుకుంటారంటే ఈ చిన్ననాటి దోస్తులను పట్టుకొని నేను అత్తే కళ్ళు మండించుకుంటావురా నువ్వు నేను ఎన్నిసార్లు దాకనుకోతానో తెలుసా మోగాలు నడవలిస్తలేవు ఒక్కసారి బండి ఎక్కించుకున్నావురా నీ పిల్లాన్ని నింపుతావు నీ కొడుకులో నింపుతావు నన్ను ఎప్పుడైనా దింపినావా కానీ నాకు గిట్లంతా బుక్కడి పువ్వు వేసి ఇట్లా తిన్నావా అని కూడా ఒక్కసారి అడగడు ఇప్పుడు దావత్ కత్తకి ఇప్పుడు అడుగుతాడు ఈ కాలమే గట్ల ఉంటది అనగానే సరిపోదు సరిపోదు వాళ్ళు కూడా మనల్ని చూసుకోవాలి కొంచెం వాళ్ళకు కూడా ఉండాలి ఉండాలంటే ఈ కాలం ఉంటలేదు ఏ లేదు చంద్రమ్మ ఏ పోదాంపా మల్లమ్మ తాగిన తుర్చుంచారు తిన్న తుర్చుంచారు ఎందుకు ఈ పోరగాళ్ళు హలో రాజు ఏడున్నారో పోయి అమ్మను పంపిస్తానా ఏమనుకోకు అత్తూరి వాళ్ళందరూ వస్తారు సరే మంచిది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి గంట కొట్టు. కొట్టండి హ్యాపీ న్యూ ఇయర్